ఈ రోజున మనమందరము యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. లెట్స్ లెర్న్ ఫ్రమ్ జాన్ ద గాస్పెల్ చాప్టర్ 5 verses 26. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. వావ్, ఇక చూడండి, తండ్రి ఏముందండి? తండ్రి ఎలాగున జీవము కలిగి ఉన్నాడో, అంతేనా? తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో. తండ్రి అట తనంతట తాను ఏం కలిగి ఉన్నాడట? వావ్. సో అలాగే కుమారుడికి అధికారం ఇచ్చాడంటే ఏమని, ఎందుకు? తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. ప్రైజ్ గాడ్. అంటే కుమారుడు తనంతట తాను జీవము కలిగి ఉండుటకు అధికారం ఇచ్చాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఓకేనండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఇంగ్లీష్లో చూసినట్లయితే, For as the Father hath life in himself. For as the Father hath life in himself. ఓకేనండి. తండ్రికి తనంతట తనలో జీవం ఉన్నదట. వా, ఇక్కడ ఎంతమందికి జీవం ఉన్నది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే మన పరలోకపు తండ్రికి కూడా ఏమున్నదట? జీవము. అసలు జీవం అంటే ఏంటిది? సంథింగ్ దట్ మేక్స్ అస్ లివ్. అదే కదండి జీవము. నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను, నేను జీవము కలిగి ఉన్నానంటే యా, ఐఎమ్ అలైవ్, ఐఎమ్ లివింగ్. ఇప్పుడు చూడండి, నార్మల్ జీవము దేవుని జీవము ఒకటేనా? అసలు దేవుని జీవం అంటే ఏంటి, నార్మల్ జీవం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ స్పెసిఫిక్గా చూస్తే తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నవాడట. సో ఆ జీవమునే ఎవరికి ఇచ్చాడంట? కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడట. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. For as the Father hath life in himself, so hath he given to the Son to have life in himself. తండ్రిలో జీవం ఉన్నది, అయితే అదే జీవమును కుమారులోనికి కూడా తండ్రి ఇచ్చి ఉన్నాడు. ఇది ఈ వాక్యం మనకు తెలుపుతున్న సత్యము. ఓకేనా అండి? ఫస్ట్ ఇది మనకు అర్థం అవ్వాలంటే జీవం అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకేనండి? ఏం తెలియాలి? జీవము అంటే తెలియాలి. చాలాసార్లు విశ్వాసమైన మనము దేవుని జీవం ఏంటో తెలుసుకోని స్థితిలో ఉన్నాము చాలామంది. ఓకేనండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. For as the Father hath life in himself. ఉదాహరణకు ఆది కాండంలో దేవుడు ఆదమును ఎలా సృష్టించాడండి? ఆత్మగా సృష్టించాడు. 2వ అధ్యాయంలో చూస్తే మట్టిని తీసుకొని ఒక బొమ్మ ఆకారం చేసి నాసికా రంధ్రంలో ఊదగా అతను ఏమయ్యాడు? మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? God said, let us make man in our image and in our likeness. మన స్వరూపంలో నరుని చేతుము రండి అని దేవుడు అనుకున్నాడు. ప్రైజ్ గాడ్. అంటే దేవుడు మనిషిని ఎవరి రూపంలో, ఎవరు పోలిక చొప్పున చేశాడు? దేవుని రూపంలో, దేవుని పోలిక చొప్పున. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ అధ్యాయంలో దేవుడు శరీరం ఇవ్వాల మనిషికి. అర్థమైతే ఆమేనండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఎలా ఆరాధించాలంట? అంటే దేవుడు ఎవరు? ఆత్మ. అయితే మనిషిని ఏ విధంగా తన రూపంలో సృష్టించాడంటే ఎలా సృష్టించాడు? ఆత్మగా సృష్టించాడు. అయితే ఇప్పుడు ఈ ఆత్మను ఏం చేశాడు? ఒక మట్టిని ఏర్పరిచి ఆ మట్టిలో ఊదగా ఏమైనా మట్టి అంటే జీవము కలిగిన ఆత్మగా ఆ మట్టి ఒక శరీరంను పొందుకున్నది. అర్థమైన వాళ్ళు ఆమేనండి. అంటే చూడండి, ఆదామును దేవుడు జీవ ఆత్మగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదామును ఎలా చేశాడండి దేవుడు? అంటే జీవమును కలిగిన ఆత్మగా. అంటే చూడండి, ఇప్పుడు మనందరికీ ఇక్కడ కూర్చున్నాము, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే మనకి ఏమున్నది? ఆత్మ ఉంది. ఓకేనండి? కానీ జీవం ఉందా లేదా అన్నది ఏంటో ఈరోజు చూద్దాం. ఐ యామ్ మేకింగ్ సమ్ సెన్స్? అర్థమవుతుందా అండి?
జీవం ఉందా? అసలు జీవం ఉంటే ఎలా ఉంటుంది? ఏది జీవంను మనలో తీసుకొని వస్తుంది? ఏమి కలిగి ఉంటే మనం జీవంలో నడవగలము అనేది ఈ రోజున మనం నేర్చుకుందాం. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. గ్రీకులో జీవమును వర్ణించడానికి 2 మాటలు ఉంటాయి. ఎన్ని మాటలు ఉంటాయండి? 2 మాటలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే బయోస్. బయోస్, బిఐఓఎస్. బయోస్ అంటే ఏంటిది? అది ఫిజికల్ ఆర్ బయోలాజికల్ లైఫ్. అంటే ఇప్పుడు నేను శరీరంలో కలిగి ఉన్నానంటే ఏంటి? మనందరికీ బయోలాజికల్ లైఫ్ ఉంది. మన తల్లిదండ్రుల ద్వారా మనకి ఏం వచ్చింది? బయోలాజికల్ లైఫ్ వచ్చింది, అవునండి. దాన్ని వర్ణించండి మాట ఏంటి బైబిల్లో? గ్రీకు మాట బయోస్. ఏంటిదంటే అందరు చెప్పాలి, గట్టిగా గట్టి చెప్పాలి. ఇక కూర్చున్న మన ప్రతి ఒక్కరికి బయోలాజికల్ లైఫ్ ఉంది. ఉందా లేదా అండి? ఖచ్చితంగా ఉంది. బయోలాజికల్ లైఫ్ ఉంది మనందరికీ. సో బయోలాజికల్ లైఫ్ అంటే మనకు బయోస్ ఉన్నది. అయితే దేవుడు ఇక్కడ ద ఫాదర్ హ్యాత్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, తండ్రిలో జీవం ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ బయోస్ అని మాట వాడలా, అక్కడ జోయే అని వాడారు. అదేంటిది? ఇంకొక రకమైన జీవం ఏంటిదండి? జోయే. అంతే చెప్పండి, జోయే. అంతే చెప్పండి, జోయే. మా పాపకు ఈ పేరే పెట్టుకున్నాం, జోయే. అంటే ఏంటి తెలుసా? దేవుని పోలిన జీవము. వా, ఏంటిదండి? ఇట్ ఈస్ లైక్ డివైన్, స్పిరిచువల్ అండ్ ఎటర్నల్ లైఫ్. దైవికమైన ఆత్మీయమైన జీవము. చూడండి, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏం జరిగింది? నాసికా రంధ్రంలో ఊదగా ఏమయ్యాడట? జీవాత్మ. అంటే ఏంటి? హీ క్యారీడ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. హీ క్యారీడ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. హీ క్యారీడ్ జోయే. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే దేవుడు చెప్పాడు, ఈ ఏదైనా తోటలో నువ్వు అన్ని తినొచ్చు, ఈ మధ్యలో ఉన్న చెట్టు నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఫ్రూట్ని మాత్రం నువ్వు ఏం చేయకూడదు? తినకూడదు. ఈ పండు తిన్న దినంలో నిశ్చయముగా నువ్వు మనందరికి తెలుసు స్టోరీ. అయితే ఆదాము హవ్వ ఏం చేశారు? తినకూడని పండు తిన్నారు, వెంటనే చనిపోయారా? ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు అండి? 930, ఆల్మోస్ట్ ఒక మిలీనియం. 70 సంవత్సరాలు తక్కువ, మిలీనియం. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిన్న దేవుడు నిశ్చయముగా నువ్వు. అంటే ఏం జరిగింది అక్కడ? దేవుని జీవము ఆయన నుండి వెళ్ళిపోయినది. ఏం వెళ్ళిపోయిందండి? దేవుని అంటే పరలోకంలో దేవుడు ఏ జీవమును కలిగి ఉన్నాడో, హెవెన్లో దేవుడు ఏ జీవంనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో అదే జీవంను మనిషికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఏమైంది? మనిషి అవిధేయత వలన ఆ జీవంను కోల్పోయారు. ఏమైందండి? మనిషి అవిధేయత వలన, ఆ పాపము వలన ఏం జరిగింది? ఆ జీవము కోల్పోయారు. అయితే దేవుడు బాధపడ్డాడు. కానీ గాడ్ హ్యాస్ అ మాస్టర్ ప్లాన్. దేవునికి గొప్ప మాస్టర్ ప్లాన్ ఉన్నది. ఆ మాస్టర్ ప్లాన్లో ఏం చేశాడు? ఆ జీవమును తిరిగి ఇవ్వాలని మన యుద్ధకు ఎవరిని పంపించాడండి? మనందరి కుమారుణ్ణి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంతకు మనం చూసిన దాంట్లో ఏం చూసాము? ఇప్పుడు దేవుని జీవం అన్నప్పుడు ఏమనుకున్నాం? జోయే అన్న మాట వాడబడింది. ఓకేనా అండి? ఏం మాట? అంటే ఏంటి? దైవికమైన ఆత్మీయమైన జీవము. ఇట్ ఈస్ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. అంటే దేవుని పోలిన జీవము. ఇప్పుడు చూడండి, పరలోకంలో అనారోగ్యం ఉంటుందా అండి? పరలోకంలో లేమి, కొరత, ఇబ్బంది అన్నది ఉంటుందా అండి? జోయే అంటే అటువంటి స్థితి. పరలోకపు జీవమును మనము కలిగి ఉండడము. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా అండి? గట్టిగా హల్లెలూయా చెప్తారా అండి? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఇలా ఉంది. ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాత్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హ్యాత్ హీ గివెన్ టు ద సన్ టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తెలుగులో చదువుదాం. తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడో ఆమేన్. అలాగే కుమారుడును తనంతటి తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈరోజు మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? వి ఆర్ లెర్నింగ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, లైఫ్ ఆఫ్ గాడ్.
దేవుని జీవము. గట్టిగా ప్రైజ్ గాడ్. చూడండి, ద డే యు అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. ఏ రోజైతే దేవుని జీవం గురించి నువ్వు అర్థం చేసుకుంటావో, తెలుసుకుంటావో, గ్రహిస్తావో, నీ జీవితం సంపూర్ణంగా మార్చివేయబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాట్ మేక్స్ ఎ నార్మల్ పర్సన్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ స్పిరిచువల్ పర్సన్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అర్థమైందండి? సాధారణ వ్యక్తికి, ఆత్మీయమైన వ్యక్తికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? దేవుని జీవము. ఆదామును సృష్టించినప్పుడు ఏమయ్యాడు? అంటే జీవము కలిగిన ఆత్మగా మారాడు. ప్రైజ్ గాడ్. ఏ రోజైతే మనం తిరిగి జన్మిస్తామో ఏం జరుగుతుంది? ఆదాము కోల్పోయిన స్థితిని మనం తిరిగి పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ మనం చూద్దాం. సో మొదటిది ఈ రోజున, ద ఫస్ట్ పాయింట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఫాదర్ హ్యాత్ లైఫ్. ఫాదర్ హ్యాస్ లైఫ్. అంతే చెప్పండి, ఫాదర్ హ్యాస్ లైఫ్. తండ్రి జీవమును కలిగి ఉన్నాడు. ఎవరు? ఏ తండ్రి? అందరూ చెప్పండి, పరలోకపు తండ్రి. చెప్పండి, మనం ప్రార్థన చేసిన పరలోకమందున మా తండ్రి అంటాం కదండి. ఎవరు ఈ తండ్రి? మీ న్యాచురల్ ఫిజికల్ ఫాదర్ కాదండి, మనందరి హెవెన్లీ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మీకు పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ తండ్రికి ఏమున్నదంట? గట్టి చెప్పాలి, ఏమున్నదండి? జీవం ఉన్నది. సో ఈ తండ్రి ఏం చేశాడు? ఆ జీవము ఎవరికి ఇచ్చాడు? కుమారునికి ఇచ్చి ఉన్నాడు. ఇంతవరకు అర్థమవుతుంది? గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. ప్రైజ్ గాడ్, ఆమేన్. ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. మొదటిది, ఫాదర్ హ్యాస్ లైఫ్. తండ్రి జీవము కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. వావ్. ఇప్పుడు ఇక్కడ చూసేసరికల్లా యేసయ్యను వర్ణిస్తూ ఉంది యోహాను సువార్త 1వ అధ్యాయము. యేసయ్య ఆరిజిన్ని తెలుపుతా ఉన్నది యోహాను సువార్త 1వ అధ్యాయము. యేసయ్య ఆరిజిన్ ఏంటిది? ఆదియందు వాక్యం. చాలామంది ఏమనుకుంటారు? యేసయ్య 2000 సంవత్సరాల క్రితము యోసేపుకు మరియమ్మకు జన్మించి ఉన్నాడు అని అనుకుంటారు. కానీ అది కాదు. యేసయ్య ఆరిజిన్ ఏంటిదంటే భూమి పునాది వేయబడక మునిపే ఉన్నది. హల్లెలూయా. జగత్తు పునాది లేనప్పుడే యేసయ్య ఉనికి ఉన్నది. నమ్మిన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? అందుకో మొదటి వచనం చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మనందరికి తెలిసిన వాక్యం ఇది. ప్రైజ్ గాడ్. అంటే ఈ దేవుడైన వాక్యము ఏం కలిగి ఉన్నాడంట? 4వ వచనము. ఆయనలో ఏమున్నదంట? జీవం ఉన్నదంట. ఆ జీవము మనుషులను ఏం చేస్తుందంట? వెలుగై ఉండెను. మనుషులకు వెలుగై ఉండెను. ఇంగ్లీష్లో చూసినట్లయితే, అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మ్యాన్. మనుషులకు దేవుని జీవం ఏంటిది? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మొదటిది, ఫాదర్ హ్యాస్ లైఫ్ అండ్ హీ హాస్ గివెన్ హిస్ సన్ లైఫ్. ఓకేనా అండి? రెండవది, ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం గమనిస్తున్నామంటే, జీసస్ ఈస్ లైఫ్. ఈ 4వ వచనం మొదటి భాగం ఉంది, ఇన్ హిమ్ వాజ్ లైఫ్. ఆయనలో జీవముండెను. జీవం ఉన్నది. మనం ఎన్ని వాక్యం చదువుతాము? యేసయ్య చెప్తాడు, ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. లాస్ట్ సండే మనం చూసాం. ఎంతమంది గుర్తుందండి? పునరుద్ధానమును అంటే యేసయ్య ఎవరు? జీవము. అర్థం ఉందా అండి? జీసస్ ఈజ్ జోవే. ఓకేనండి? యేసయ్యలో ఏమున్నది? ఇన్ హిమ్ ఈజ్ లైఫ్, ఇన్ జీసస్ ఈజ్ లైఫ్. తర్వాత మనం ఇంకా ఇక్కడ ఇది కూడా చూస్తాము. యోహాను 14:6 జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును. మనందరికీ తెలుసు యేసయ్య ఏమై ఉన్నా, నేను ఏమై ఉన్నాను అంటున్నాడు యేసయ్య. మార్గము సత్యము జీవం. అంటే యేసయ్య ఏంటి? జీవము. ఒకసారి ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి, యేసయ్య జీవమై ఉన్నాడు అని మనం తెలుసుకోవడానికి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము
12వ వచనం చదువుదాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూడండి, ఇంతకేమో ఆయన జీవము మనుషులను వెలిగిస్తా ఉంది అని ఇంత ముందు వచ్చిన మనకు తెలిపి ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసే చెప్తా ఉన్నారు బిగ్గరగా, నేను ఈ లోకమునకు, యేసే వెలుగంట. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారు చీకటిలో నడవరట. ఏం చేస్తారంట? బట్ షల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్. జీవపు వెలుగు కలిగి ఉండును. వావ్! యేసయ్య వెలుగు, యేసయ్య జీవం. యేసయ్యను కలిగి ఉంటే మనము జీవమును వెలుగును కలిగి ఉన్న వారము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2 విషయాలు మనకు క్లియర్ అయ్యాయి. ఫస్ట్ది, ఫాదర్ హ్యాస్, తండ్రికి ఏమున్నదండి? రెండవది, యేసయ్య జీవమై ఉన్నాడు మనకు. ఓకేనా అండి? యేసయ్య ఏమై ఉన్నాడు? వావ్, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు 3వ విషయము, ఇది చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈక్వేషన్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఈ జీవం ఇవ్వడానికి వచ్చాడు. అర్థమవుతుందండి? వై జీసస్ హ్యాస్ టు కమ్? వై జీసస్ హ్యాస్ టు కమ్ టు దిస్ వరల్డ్? టు గివ్ యూ అండ్ మీ ద లైఫ్ దట్ హీ హ్యాస్ ఇన్ హిమ్సెల్ఫ్. టు ద లైఫ్, టు వాట్, టు గివ్ అస్ ద జోయే. ఆ జీవమును, ఆ దేవుని పోలిన జీవం ఇవ్వడానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. యోహాను 10:10 చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, యేసయ్య ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ తెలుపుతా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? యేసయ్య దొంగ ఎందుకు వస్తాడటండి? దొంగతనము, హత్య. అంటే దొంగ ఎవరు ఇక్కడ? రాకెట్ సైన్స్ ఏం లేదు. ఎవరు? సాతాను. సాతాను ఎందుకు వస్తూ ఉన్నారండి? దొంగతనము, హత్య. అంటే ఒక వ్యక్తిని నాశనం వైపు నడపడానికి, ఒక వ్యక్తిని మరణం వైపు నడపడానికి సాతాను ఎల్లవేళలా వస్తాడు. దొంగగా, మోసగించే వాడిగా వస్తాడు. మనం ఆది కాండం నుంచి మనం చూస్తాము. ఆదము అవ్వను ఎవరు మోసగించారు? సాతాను. అవునండి? స్వల్పముగా సాతాను వచ్చి వాళ్ళని మోసగించాడు. దేని వైపు నడిపించాడు? మోసగించి మరణం వైపు నడిపించాడు. సేమ్ ఈక్వేషన్ అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇక్కడ యేసయ్య అదే తెలుపుతా ఉన్నారు. ఏమంటున్నారు? దొంగతనము, నాశనం, హత్యను చేయడానికే వస్తాడు. అయితే నేను ఎవరంట? యేసయ్య. ఎవరంటే గట్టి చెప్పండి. యేసయ్య అని చెప్పండి. యేసయ్య ఎందుకు వచ్చారట? గొర్రెలకు, చెప్పండి, గొర్రెలకు జీవము కలిగించుటకు. ఓ, గొర్రెలకు అది సమృద్ధిగా జీవము గొర్రెలకు జీవము సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చాడంట. ఒకసారి ఆలోచించండి. యేసయ్య అక్కడ మార్చరీకి వెళ్ళి మాట్లాడట్లేదు. అర్థమవుతుందండి? యేసయ్య బరియల్ గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడలేదు. నేను మీకు జీవము కలిగించడానికి వచ్చాను అంటే సెన్స్ ఉంటుంది. మార్చరీకి వెళ్ళన్నా లేకపోతే బరియల్ గ్రౌండ్కి వెళ్ళన్నా యేసయ్య ఆయన మాటలు వింటున్న వారితో చెప్తా ఉన్నారు, నేను మీకు జీవము కలిగించడానికి వచ్చాను. అంటే ఏం చెప్తున్నారు యేసయ్య? మీకు బయోస్ ఉన్నది, బయోలజికల్ లైఫ్ ఉన్నది, కానీ జోయే లేదు, గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ లేదు. అయితే నేను ఎందుకు వచ్చాను? మీకు జోయే ఇవ్వడానికి వచ్చాను, దేవుని పోలిన జీవం మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే యేసయ్యను నమ్ముతున్నారో, ఎవరైతే యేసయ్యను కలిగి ఉంటారో వారిలో ఏమున్నది? దేవుని పోలిన జీవం ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. we are no longer subject to this biological life. We are subject to God's life. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? we have zoe. అందరూ చెప్పండి, నాకు జోయే ఉన్నది. నేను జోయేతో నింపబడ్డాను. నేను దేవుని జీవంను కలిగి ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు తెలుసా అండి, దేవుని జీవము మన జీవితంలో ప్రతి ఒక్క విభాగాన్ని ఆల్టర్ చేయగలదు. దెర్ ఈస్ నథింగ్ దట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ కెన్ నాట్ ఆల్టర్ అ సెట్ రైట్. మన జీవితంలో దేవుని జీవము సెట్ రైట్ చేయలేంది, మార్చలేంది అంటూ ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్.
చూడండి, యేసయ్య ఎందుకు వచ్చాడండి? జీవం ఇవ్వడానికి వచ్చాడు. యూజువల్ మన యేసయ్య ఎందుకు వచ్చాడంటే శిలువ మీద పండించి మన పాపాలు క్షమించని అన్నంట. అవన్నీ కరెక్ట్, నేను కాదన్నాను. దానికంటే గొప్ప విషయం యేసయ్య డైరెక్ట్గా చెప్పినది ఏంటిదంటే, నేను సింపుల్గా చెప్తున్నాను, నేను ఎందుకు వచ్చానంటే మీకు జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు.